హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఈ దోశలు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇవే చేసుకొని తినాలన్నంత టేస్ట్ అయితే ఉంటాయండి. చాలా ఈజీ ప్రాసెస్తో ఆ ప్రాసెస్ తెలితే కూడా షాక్ అవుతారనమాట. ఇలా కూడా దోశలు చేసుకోవచ్చు అని. అంత టేస్టీగా అంత క్రిస్పీగా అయితే వస్తాయి. మనం ఇంకా ఎర్రగా క్రిస్పీగా కూడా చేసుకోవచ్చు. ఈ దోశలు టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. ఈ దోశలకి మనకు కావాల్సినవి ఏంటో చూద్దాం. బీరకాయలు ఉంటాయి కదా, ఆ బీరకాయలు మనం పై పొట్టు తీసేసి మనం పచ్చడి అయితే చేసుకుంటుంటాం. అలా కాకుండా ఆ బీరకాయ పైన పొట్టు తీసేసుకొని ఇట్లా నీట్గా బీరకాయలన్నీ పొట్టు అయితే తీసేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి. ఇలా మొత్తం నీట్గా అయితే పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ఈ దోశలకు కావాల్సినవి అయితే నానబెడతాం. 2 గ్లాసుల బియ్యం ఉంటాయి కదా, మామూలు బియ్యం, అవి ఏవైనా పర్వాలేదు, రేషన్ బియ్యం అయినా పర్వాలేదు, మనం తినే బియ్యం అయినా పర్వాలేదు. ఇట్లా 2 గ్లాసుల బియ్యం తీసుకోవాలి. అందులోకి 1/2 గ్లాసు మనం సాయి మినపగుళ్ళు ఉంటాయి కదా, అవి తీసుకోవాలి. అవి అయితే ఆప్షనల్, కంపల్సరీ వేయాలని అయితే లేదు, కానీ వేస్తే క్రిస్పీగా అయితే బాగుంటాయి దోశలు. సో ఒక పావు వంత అయితే తీసుకున్నాను అనమాట నేను ఆ గ్లాసులో సాయి మినపగుళ్ళు. అవి తీసేసుకొని ఇట్లా బాగా కలిపేసేసుకోవాలి. ఇలా బాగా కలిపేసేసుకొని మనం వీటిని అయితే ఒక 2-3 సార్లు వాష్ చేసేసుకొని అయితే ఇందులో వాటర్ అయితే పోసుకోవాలి. బాగా వాష్ చేసేసుకోవాలి 2-3 సార్లు. ఇట్లా బాగా వాష్ చేసేసుకొని మనం ఇందులో వాటర్ అయితే పోసి పక్కన పెట్టుకోవాలి. ఈ దోశలు హెల్దీ కూడా అండి. బీరకాయ పొట్టులో చాలా ప్రోటీన్స్ అయితే ఉంటాయి. మనం పిల్లలు మామూలుగా పెడితే బీరకాయ అంత ఇష్టంగా తినరు కాబట్టి ఇలా దోశలు ఒకసారి వేసి ట్రై చేయండి. చాలా బాగుంటాయి. సో ఇట్లా కడిగేసి 2 సార్లు కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ బీరకాయ పొట్టు అయితే తీసుకున్నాం కదా, ఆ బీరకాయ పొట్టుని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. అలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే బీరకాయలు తొందరగా నానతాయి. బీరకాయ పొట్టు అనేది మనం వాటర్లో తొందరగా కలిస్తే తర్వాత మనం మిక్సీ పట్టేటప్పుడు కూడా ఇబ్బంది అనేది ఉండదు. ఇట్లా కట్ చేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ బీరకాయ పొట్టుని మనం శుభ్రంగా వాష్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం మినపప్పు బియ్యం అయితే వాష్ చేసాం కదా, ఇది కూడా వాష్ చేసేసుకోవాలి నీట్గా. 2-3 సార్లు వాటర్ మార్చుకుంటూ నీట్గా ఇలా కలుపుకుంటూ కడిగేసుకొని మనం చేతితో గట్టిగా ప్రెస్ చేసేసి ఆ వాటర్ అన్నీ పోయాక మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న మినపప్పు రైస్ బియ్యమును మినపప్పు ఉంది కదా, అందులో అయితే ఇవి వేసేసుకోవాలన్నమాట. మనం ఎంత శుభ్రంగా కడుక్కుంటే అంత బాగుంటుంది అనమాట. ఇవి ఇట్లా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఆ వాటర్లో అయితే వేసేసుకోవాలి. మొత్తం ఇట్లా మొత్తం వేసేసుకొని మనమైతే ఇవి నేను మార్నింగ్ నానబెట్టుకుంటున్నాను, ఈవినింగ్ మిక్సీ పట్టుకుంటాను అనమాట. ఇట్లా వేసేసుకొని మనం మూత పెట్టేసి అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నాననివ్వాలి, లేదా ఒక 5 అవర్స్ అయితే సరిపోతుంది అనమాట. ఇలా నానిపోయాక మనం ఈవినింగ్ వచ్చి నేను చూసాను అనమాట. చూసారు కదా ఎలా నానిపోయాయో మినపగుళ్ళు. బీరకాయ కూడా ఇట్లా తుంపితే ఇరిగిపోతుంది అనమాట. ఇప్పుడు మనం వీటిని మిక్సీ జార్లో వేసుకొని మనం దోసపిండి బ్యాటర్ లాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేనైతే దీన్ని మిక్సీ జార్లో వేస్తున్నాను. కొంచెం ఎక్కువసేపు అయితే నలగనివ్వండి. బీరకాయ పొట్టులో పీచు అనేది ఉంటుంది కదా, అది నలిగేంత వరకు కూడా మనం గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట. ఇట్లా మనం గ్రైండ్ చేసేసుకున్నాక ఇలా బ్యాటర్ అయితే ఇలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఏ గిన్నెలో అయితే దోసపిండి వేద్దాం అనుకుంటున్నామో ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. మనకి ఫోన్లో అనేటప్పటికి, మనకి కెమెరాలో అనేటప్పుడు కొంచెం గ్రీన్గా ఉంది, కానీ అంత గ్రీన్నెస్ అయితే లేదండి. మామూలుగా దోసపిండి ఎలా ఉంటుందో దాని మీద కొంచెం థిక్ గ్రీన్ కలర్లో ఉందంతే అనమాట. చూసారు కదా, ఇప్పుడు నేను తిప్పాను కదా అలా కనిపిస్తుంది. సో ఇట్లా ఆ దోసపిండి బ్యాటర్లో కలిపేసేసుకొని అయితే మూత పెట్టేసి ఓవర్ నైట్ ఉంచుకుంటే చాలా బాగుంటాయి దోశలు. నేనైతే ఒక 3 అవర్స్ అయితే నాననిచ్చానమాట. 3 అవర్స్ అయితే పిండి అంతా మొత్తం కొంచెం పులిసేంత వరకు ఉంచేసి
3 అవర్స్ తర్వాత మూత తీసి మనం దోశలు వేయడానికైతే నేను రెడీ చేస్తున్నాను. అందులో రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకొని బాగా కలిపేసేసుకున్నాను అనమాట. మనం కొంచెం ఎక్కువసేపు కలపడం అనే వల్ల ఏంటంటే దోశ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. ఇలా కలిపేసేసుకొని మనం కావాలంటే ఇందులో జీలకర్ర కూడా పిండిలోనే యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే దోశలో వేద్దామని చెప్పి అయితే యాడ్ చేయలేదు. మన స్టవ్ మీద పెనం పెట్టి పెనం హీట్ అయ్యాక మనమైతే దోశ బ్యాటర్ వేసేసి దోశలాగా ఇలా తిప్పేసుకోవాలన్నమాట రౌండ్గా. మనం ఇది ఇంకా పల్చగా కావాలంటే పల్చగా పేపర్ లాగా కూడా వేసుకోవచ్చు, అంత బాగా వస్తుంది అనమాట. ఇలా కలిపేసేసుకొని ఇందులో అయితే కొంచెం ఆయిల్ అనేది వేసుకున్నాను అనమాట. ఆయిల్ వేసేసుకొని ఇందులో కొంచెం జీలకర్ర అయితే వేసాను. మనం కావాలంటే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు జీలకర్ర కలుపుకొని కూడా వేసుకోవచ్చు. నేనైతే మామూలుగా వేసేసాను. సో ఇట్లా జీలకర్ర వేసేసుకొని కొంచెం క్రిస్పీ మనకి ఎలా కావాలనుకుంటే అలా 2 సైడ్స్ కాల్చుకోవచ్చు, లేదా 1 సైడ్ ఇట్లా టర్న్ చేసేసుకోవచ్చు అనమాట. దోశ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాం. చూసారు కదా, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీ అయిన క్రిస్పీగా వచ్చే దోశలు అయితే చూసారు కదా. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇందులో మాత్రం చాలా ప్రోటీన్స్ ఉంటాయండి, కంపల్సరీ ట్రై చేయండి. పిల్లలకైతే ఎలానో ఇప్పుడు హాఫ్ డే స్కూల్సే కాబట్టి ఇలా కనుక మనం హెల్తీ ప్రోటీన్ ఫుడ్ కానీ ఇస్తే వాళ్ళు చాలా బాగా బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.